చదివిన డిగ్రీలు పనికి రావడం లేదు, కానీ ఎక్స్పోజింగ్ చేస్తే లక్షలు వస్తున్నాయి. ఇది మన సమాజంలో కొందరు ఫాలో అవుతున్న ట్రెండ్, చాలా మంది నమ్ముతున్న ట్రెండ్ ఇది. రోజుకు 8 గంటలు పనిచేసే వాళ్ళు 20,000 కోసం కష్టపడుతున్నారు, కానీ కొందరు ఫోన్ ముందు నిలబడి లక్షలు సంపాదిస్తున్నారు కూడా. డబ్బులు సంపాదించడం అనేది టాలెంట్ కాదు, ట్రెండే డిసైడ్ చేస్తుందా? ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పేరుతో నెలకు 66 లక్షలు సంపాదిస్తున్న అశ్విని అనే ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ బ్లాక్ చేసింది మెటా. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఎందుకు కొందరు ఇలా మిస్యూజ్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ని ఎక్స్పోజింగ్ కల్చర్ గా మార్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఈ బూత్ కల్చర్ ఎటు దారితీస్తుంది? దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి? ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మంచి కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ అందించే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి, మెటా దాన్ని ఎందుకు తీసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది కంటెంట్ క్రియేటర్లు తమ అభిమానులు, అంటే ఇక్కడ ఫాలోవర్స్ అని కూడా అనొచ్చు, వారి నుంచి నెలకు ఇంత ఫీ లెక్కన వసూలు చేయడానికి కల్పించిన ఫెసిలిటీ. ఇలా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ రావాలంటే కావాల్సిన అర్హత కనీసం 10,000 మంది ఫాలోవర్లు ఉండాలి. అదే సమయంలో 18 ఏళ్ళు పైబడి ఉండాలి. ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వస్తే దీంతో ప్రత్యేక స్టోరీలు, పోస్టులు, రీల్స్, లైవ్ వీడియోలు, బ్రాడ్కాస్ట్ ఛానళ్లను సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయవచ్చు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ల ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా డబ్బులు వస్తున్నట్లు, సంపాదిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్ ను మరింత విలువైనదిగా మార్చుకుని అభిమానులతో దగ్గర సంబంధం ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు, సబ్స్క్రైబర్లకు వారి పేరు పక్కన పర్పుల్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. క్రియేటర్లు తమకు నచ్చిన ధరను నిర్ణయించుకోవచ్చు. మరి ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఈ ఆప్షన్ ని తీసుకొచ్చిందంటే, యూట్యూబ్ మాదిరిగా ఇక్కడ మానిటైజేషన్ కి అవకాశం లేదు. సో కంటెంట్ క్రియేటర్లు సొంతంగా మనీ సంపాదించుకునే అవకాశాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి కల్పించింది. అయితే మెటా కల్పించిన ఈ ఆప్షన్ ని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్యూజ్ చేస్తున్నారు. నెలకు ఇంత అని ఫీ వసూలు చేస్తూ ఎక్స్పోజింగ్ కంటెంట్ పెడుతున్నారు. అంటే ప్రత్యేకంగా వీడియోలు, లైవ్ స్టోరీలు, లైవ్లు అన్నింటి ద్వారా ఎక్స్పోజింగ్ కంటెంటే పెడుతున్నారు. నేను అందరు ఇలా చేస్తున్నారు అని అనట్లేదు. అందరూ అలా చేయకపోయినా చాలా మంది మాత్రం చేస్తున్నది ఈ తతంగమే. ముఖ్యంగా కేరళకు చెందిన అశ్విని అనే యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా ఈ ఇన్కమ్ వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు అయితే వస్తున్నాయి. మరి ఈ వార్త నిజమా కాదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తో నెలకు 66 లక్షలు సంపాదిస్తుందని మరో ప్రచారం కూడా ముందుకు వచ్చింది. అసలు ఏ జాబ్ చేస్తే, ఏ బిజినెస్ చేస్తే ఇంత డబ్బు వస్తుందో ఎవరికి తెలియదు. అశ్వినికి ఇన్స్టాలో దాదాపు 25,900 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి సబ్స్క్రైబర్ ధర దాదాపు 399గా ఉంది. ఈ లెక్కన చూస్తే మొత్తం ఆదాయం సుమారు 1,03,00,000 వరకు అవుతుంది. పైకి చూసినప్పుడు ఈ లెక్క సరిగానే అనిపించిన వాస్తవ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చూపించే లెక్కలు పూర్తిగా నిజం కావాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్ల సంఖ్యలు పెంచి చూపించే అవకాశం కూడా ఉంటుంది. రెండవది, ప్రతి సబ్స్క్రైబర్ నెల చెల్లింపు కొనసాగిస్తారని అనుకోవడం కష్టం. చాలా మంది ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి తర్వాత రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల లెక్కలు చెప్పినంత స్థిరంగా ఆదాయం రావడం అనేది ఖచ్చితంగా చెప్పలేము. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ తమకు రావాల్సిన కమిషన్ కూడా తీసుకుంటుంది. అంటే యూజర్ చెల్లించిన డబ్బు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్కే చేరదు, కొంత శాతం ప్లాట్ఫామ్ కి కూడా వెళ్తుంది. అలాగే ట్యాక్సులు, ఇతర ఖర్చులు కూడా ఉండనే ఉంటాయి. కాబట్టి బయట కనిపించే మొత్తం ఆదాయం కంటే చేతికి వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2026లో ఇన్స్టాగ్రామ్ లో అత్యంత చర్చనీయాంశమైన ఇండియన్ డిజిటల్ క్రియేటర్లలో అశ్విని ఒకరిగా నిలిచింది. కేవలం బ్రాండ్ ఎండార్స్మెంట్లపై ఆధారపడకుండా ఫాలోవర్ల నుంచి నేరుగా డబ్బు సంపాదించడం వల్లే అశ్విని అంతవరకు సంపాదిస్తోంది. సరే, వారు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయంలో క్లారిటీ లేకపోయినా వారు మాత్రం లక్షల్లోనే సంపాదిస్తున్నారు అనేది మాత్రం ఓ అంచనా ప్రకారం నిజమని చెప్పవచ్చు. అయితే వారు చేస్తున్నది మాత్రం 100% రాంగ్ అప్రోచ్ లోనే డబ్బులు సంపాదిస్తున్నాడని బల్లగుద్ది చెప్పవచ్చు. అశ్వినే కాదు, బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ విష్ణుప్రియ కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అశ్లీలంగా ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదిస్తుంది. ఇలా డబ్బులు సంపాదిస్తుందని ఇన్స్టాలో అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుందని కొంతమంది విజయవాడలో ఆమెపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అసభ్యకర ఫోటోలు పోస్ట్ చేయడం ద్వారా యువతను పెడదవ పట్టిస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సబ్స్క్రిప్షన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తూ యువతను పెడదవ పట్టిస్తున్నారని ఆమె అకౌంట్ను బ్లాక్ చేయాలని కూడా కోరారు. దీంతో ఈ కేసును లీగల్ ఒపీనియన్ కు పంపిన సైబర్ పోలీసులు తాజాగా విష్ణుప్రియని కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంలో విష్ణుప్రియపై కూడా కేసు నమోదైంది. అంతేకాదు, సోషల్ మీడియాలో అతిగా గ్లామర్ ప్రదర్శిస్తోందని విష్ణుప్రియపై ట్రోలింగ్ కూడా జరిగింది.
అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు, ఇంకా హీట్ పెంచుతోంది. తాజాగా విష్ణుప్రియ గ్లామర్ విషయంలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ద్వారా ఎక్స్క్లూజివ్ గా తన గ్లామరస్ ఫోటోని సబ్స్క్రైబర్స్ కి అందిస్తోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టా ఖాతాని దాదాపు 3,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆమె దీని ద్వారా నెలకు 11 లక్షలకు పైగా ఆదాయం అందుతున్నట్లు తెలుస్తోంది. సబ్స్క్రైబర్స్ ని పెంచుకునేందుకు విష్ణుప్రియ మరిన్ని గ్లామరస్ పిక్స్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో సునామీ సృష్టించేలా ఉన్నాయి. కేవలం ఇన్నర్ దుస్తులు మాత్రమే ధరించి విష్ణుప్రియ చేస్తున్న బోల్డ్ షో షాకింగ్ గా ఉంది. ఈ ఫోటోలకు ఆమె ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఏది శాశ్వతం కాదు, ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇదేం పని విష్ణుప్రియ? సబ్స్క్రిప్షన్ వీడియోల ద్వారా యువకులను తప్పుదో పట్టించడం ఏంటి? ఆర్టిస్ట్ అయినప్పుడు నటన ద్వారానో డ్యాన్స్ ద్వారానో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి, అంతేకాని చెప్పలేని విధంగా ఇలా బూత్ షో చేయడం ఏంది? ఇలాంటి వీడియోలు పెడుతూ యూత్ ని ఎమోషనల్ గా క్యాచ్ చేసుకుని వారి ట్రాప్ లో నెట్టడం ఎందుకు? ఇలాంటి వారిని అరికట్టాలని కేసు నమోదు చేసి సంబంధిత ఇన్స్టా అకౌంట్ ను బ్లాక్ చేయాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇది 100% కరెక్ట్, ఇలాగే చేయాలి ఆమె. ఇక తమిళ నటి దర్శా గుప్తా కూడా ఇన్స్టాలో భారీగా సంపాదిస్తుంది. ఈ దర్శా గుప్తా డబ్బుల కోసం సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారానే నెలకు 8 లక్షల రూపాయలు, ఏడాదికి 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది. సినిమాల్లో, టీవీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇన్స్టాగ్రామ్ మీద ఆధారపడింది. ఈమెకు 22 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వారిని నమ్ముకుని దర్శి కొత్త దారి పట్టింది. డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టింది. ఇన్స్టాగ్రామ్ లో దర్శి గుప్తా పేజీకి సబ్స్క్రైబ్ చేయడానికి దాదాపు నెలకు 440 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకు ఆమెకు 1821 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే దీని ద్వారా దర్శికి నెలకు 8 లక్షల పైగా ఆదాయం వస్తుంది. ఏం జాబ్ చేస్తే ఇలాంటి ఇన్కమ్ వస్తుంది? అంతేకాదు తమ సబ్స్క్రైబర్లను ఖుషి చేయడానికి బికినీ ఫోటోలు, వీడియోలు పెడుతుంది. అలా ఆమె ఏడాదికి 1 కోటికి పైగా సంపాదిస్తోంది. ఇన్స్టాలో సాధారణ ఫోటోలు పెట్టే దర్శిని ఎంతో మంది అభిమానులు బికినీ ఫోటోలు కావాలని అడుగుతున్నారు. వారికి ఆ ఫోటోలు నా సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంచుతానని, కావాలంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓపెన్ గానే బిజినెస్ చేస్తుంది. కాదు, బూత్ బిజినెస్ చేస్తుంది. మరి ఈ దరిద్రపు కల్చర్ ఎంతకు దారి తీస్తుంది? సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వారి పరిస్థితి ఏంటి? ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చని మిగతా వాళ్ళు ఇలా ఫాలో అవ్వరని ఎలా చెప్పగలం? ఇప్పటికే ఒకరిని చూసి ఒకరు ఈ ట్రెండ్ వెంట పరిగెడుతున్నారు. ఇలా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపుతుందంటే ఇండివిజువల్ ఇంపాక్ట్. మైండ్ సెట్ మారిపోతుంది. కష్టపడి చదువుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలనే ఆలోచన పూర్తిగా దెబ్బతింటుంది. ఈజీ మనీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోజర్ అనే ఫేక్ బిలీఫ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా యువతపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. షార్ట్ కట్ మైండ్ సెట్ పెరుగుతుంది. హార్డ్ వర్క్ కన్నా షార్ట్ కట్స్ వైపు వెళ్ళడం, ఓవర్ నైట్ ఫేమ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడడం. అంతేకాదు చాలా మంది జెంట్స్ అయితే వాళ్ళు ఆడవాళ్ళ మాదిరిగా పుట్టారు, మాకు అదృష్టం బాగుంటే మేము కూడా లేడీస్ గా పుడితే బాగుండనే భావన కూడా చాలా మందిలో కలుగుతుంది. ఇప్పటికే చాలా మంది ఇలాంటి మీమ్ వీడియోలు కూడా చేశారు. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ మీడియా ఇన్కమ్ చూసి రియల్ వరల్డ్ స్ట్రగుల్స్ ని యాక్సెప్ట్ చేయకపోవడం, కంపారిజన్ ట్రాప్, వాళ్ళు ఇలా చేసి సంపాదిస్తున్నారు మేము ఎందుకు చేయకూడదనే ఆలోచన వస్తుంది. దీనివల్ల చాలా మందికి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీని తర్వాత అడిక్షన్. ఇలాంటి కంటెంట్ కి చాలా మంది అలవాటు పడిపోతారు. రోజు రోజుకు మరింత ఎక్స్ట్రీమ్ కంటెంట్ చూడాలనిపిస్తుంది. ఇది మరింత డేంజరస్. దానికోసం వారు ఏం చేస్తారో అని ఊహిస్తేనే భయంగా ఉంది. ఇక ఫ్యామిలీ పై ఇంపాక్ట్. పిల్లలు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. చిన్న వయసులోనే అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనే భావన పెరిగిపోతుంది. చదువు, గోల్స్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. పేరెంట్స్ అండ్ పిల్లల మధ్య గ్యాప్ పెరుగుతుంది. పేరెంట్స్ ఒకలా ఆలోచిస్తారు, కిడ్స్ వేరేలా ఆలోచిస్తారు. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి. గౌరవం కూడా తగ్గిపోతుంది. ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. రిలేషన్షిప్స్ మీద ప్రభావం పడుతుంది. ఇవన్నీ కలగలిపి సొసైటీపై ఇంపాక్ట్ అవుతుంది. వాల్యూస్ వీకెన్ అవుతాయి. కాంటెంట్ కోసం లిమిట్స్ దాటడం అనేది నార్మల్ అవుతుంది. వ్యూస్ కోసం ఏదైనా ఓకే అనే మైండ్ సెట్ వస్తుంది. కంటెంట్ క్వాలిటీ పడిపోవడం, నాలెడ్జ్, స్కిల్ బేస్డ్ కంటెంట్ తగ్గిపోతుంది. చీప్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. నార్మలైజేషన్ ఆఫ్ ఎక్స్పోజర్. ఒకప్పుడు షాకింగ్ అయినది ఇప్పుడు కామన్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది నార్మల్ అనిపించే ప్రభావం ఉంది. అంటే ఏం చేసినా, మీరు ఏం చేసినా కూడా ఇది సింపులే అనే భావన వారికి వస్తుంది. ఇక అన్నింటికన్నా హిడెన్ డేంజర్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. డిజిటల్ ఫుట్ ప్రింట్లో ఒక్కసారి ఇంటర్నెట్లో పడితే లైఫ్ టైం ఉంటుంది. ఫ్యూచర్లో జాబ్స్, రిలేషన్స్ పై ప్రభావం ఉంటుంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ట్రోలింగ్, హేట్ కామెంట్స్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది. లీగల్ రిస్క్ కూడా ఉంటుంది. ఆప్షన్స్ కంటెంట్ వల్ల కేసెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, మైండ్ సెట్ మార్చే ప్రాసెస్. ఈ రోజు మనం చూసి ఇగ్నోర్ చేస్తున్నది రేపు మన ఇంట్లోనే రియాలిటీ అవ్వచ్చు.
సోషల్ మీడియా మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనమే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. డబ్బు కోసం వాల్యూస్ వదిలేస్తే చివరికి మనమే నష్టపోతాం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దానికోసం మన విలువలు, మన సమాజ భవిష్యత్తు తాకట్టు పెట్టకూడదు. సోషల్ మీడియా మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎక్స్పోజర్ ద్వారా వచ్చే డబ్బు తాత్కాలికంగానే ఉంటుంది, కానీ దాని ప్రభావం సమాజంపై చాలా కాలం ఉంటుంది. చూసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చేసేవాళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాలి. అన్నింటికి మించి మీ పిల్లల మీద మీరు ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఈ రోజు ఒక ట్రెండ్ రేపు ఒక తరం జీవితాన్ని మార్చేస్తుంది. మరి మీరేమంటారు? ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పై మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టి ఈ యూస్ఫుల్ కంటెంట్ ని సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కి అడిక్ట్ అయిన మీ ఫ్రెండ్స్ కి, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి.